మీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ వర్రీ అవుతూ ఓవర్ థింకింగ్ లూప్లో పడిపోతున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. హలో, ఐఎమ్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ విమెన్. ఓవర్ థింకింగ్లో ఒక చిన్న ఆలోచనతో మొదలై ఒకదాని వెనకాల 100 ఆలోచనలు పరుగు తీస్తాయి. సంబంధం లేకుండా కాలి గోళం నుంచి మొదలైన ఆలోచన తలలోని వెంట్రుకల వరకు వస్తుంది. అయితే ఇదేం వీక్నెస్ కాదు, మన బ్రెయిన్కి అలా ఆలోచించడం అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా ఒక థాట్ని ఎక్కువసేపు ఆలోచిస్తే ఇది ఇంపార్టెంట్ థాట్ ఏమో, దీనికి సంబంధించిన ఇంకా రిలేటెడ్ థాట్స్ పంపించాలి అని చెప్పి మన బ్రెయిన్ అలాంటి థాట్స్ని ఎక్కువగా పంపిస్తుంది. ఇది ఇలా కంటిన్యూస్గా ఒకదాని వెనక వచ్చే ఆలోచనలతో ఓవర్ థింకింగ్ లూప్లో పడిపోతాము. అయితే మరి ఏం చెయ్యాలి? ఎప్పుడైనా ఒక అనవసరమైన ఆలోచన అని మీరు అనుకున్నప్పుడు ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. దానికోసం డేలో ఒక టైము, ఒక ప్రాపర్ ప్లేస్ ఫిక్స్ చేసి ఆ టైంలోనే నేను ఈ థాట్స్ గురించి ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించాలి అని ఒక షెడ్యూల్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎప్పుడైనా ఒక ఓవర్ థింకింగ్ లాంటి ఆలోచన, లేదంటే మీకు ఒక నెగటివ్ థాట్, ఒక అనవసరమైన థాట్ వచ్చి మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు మీ బ్రెయిన్కి మీరే చెప్పుకోండి, ఇప్పుడు కాదు, నేను ఏ టైంకి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 5 PM మీ ఇంట్లో గార్డెన్ సంథింగ్ ఏదో ఒక ప్లజెంట్ కామ్గా ఉన్న ప్లేస్లో అని సెట్ చేసుకొని ఆ టైంలోనే నేను ఆలోచిస్తాను అని వచ్చిన థాట్ని నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడు వర్రీ అయ్యే ఆలోచనలు వచ్చినా నోట్ చేసుకొని మీరు ఫిక్స్ చేసుకున్న టైంకి వాంటెడ్గా మీరు లిస్ట్ చేసుకున్న థాట్స్ని ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు థాట్ని పోస్ట్పోన్ చేశారో అప్పుడు ఆ థాట్ యొక్క పవర్ తగ్గుతుంది. మీ బ్రెయిన్ ఓకే వెంటనే వచ్చిన ప్రతి ఆలోచనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని బ్రెయిన్ తనకు తానుగానే ట్యూన్ అవుతుంది. సో ఓవర్ థింకింగ్ లూప్లో పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ అవుతున్నాము అని అనిపించినప్పుడు మీ బ్రెయిన్తో ఫైట్ చేయడం కాకుండా దాన్ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ఓవర్ థింకింగ్కి ఉన్న పవర్ తగ్గి మీ మైండ్, బ్రెయిన్ కామ్గా, రిలాక్సింగ్గా అవుతాయి. ఈ రకంగా మీ ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. DM for guidance and support, and or contact me. Like, share, subscribe and follow for more updates.